ప్రస్తుతం మనతో పాటు సుధాకర్ గారు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు. చెప్పండి సుధాకర్ గారు, ఈరోజు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఇంతగానం తీసుకుంటున్నారు. కేవలం ఇది ఒక ధర్నాతోటే సరిపెట్టుకుంటారా, లేకపోతే అరెస్ట్ అయ్యే వరకు మీ పోరాటం కొనసాగుతుంది అనుకోవచ్చు? ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చౌకులో ప్రభుత్వం కళ్ళు తెరిపించే కార్యక్రమం. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి, రాజ్యాంగ విలువలను కాపాడాలి. ఫోన్ ట్యాప్ ఉదంతాలు గగురుపాటు చెందే విధంగా నిజాలు వస్తున్నాయి. అనేక రకాల ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారిపైన బాధ్యత ఉంది. సమగ్రంగా దర్యాప్తు చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. సిబిఐ కానీ సిట్టింగ్ జడ్జి ద్వారా దీన్ని సమగ్ర దర్యాప్తుకి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇప్పటికే కోరుతాం అనుకున్నాం. మరి ఏమి కారణాలు ఇప్పటికే మా నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. ఇది క్షమించరాని నేరం. ఉగ్రవాద చర్యలు, దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఏమైనా విదేశీ శక్తులు ఇట్లాంటి వాళ్ళ మీద రాజ్యాంగానికి లోబడి ట్యాపింగ్ ఉంటుంది. కానీ ఇట్లా వ్యక్తుల జీవితాల్లో దొరబడి రాజకీయ కక్షతో రాజకీయ సెటిల్మెంట్లు చేసుకోవడం కొరకు, ఆర్థికపరమైన లావాదేవీల కొరకు ఫోన్ ట్యాపింగ్లు అనేది చరిత్రలో బహుశా కేసీఆర్ ప్రభుత్వం మిగిలిపోద్ది. అదే మాకు భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులపైన కూడా, సంతోష్ గారిపైన, ఇతరులపైన ఆధారాలు లేని కుట్ర కోణంలో కేసులు పెట్టి రకరకాల డైవర్ట్ చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇదే రేవంత్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు చిత్తశుద్ధితో అమలుపరచాలని మా డిమాండ్. ఓకే, ఎంపీ సీట్లు ఎన్ని గెలుస్తారు అనుకుంటున్నారు? డబుల్ డిజిట్. ప్రస్తుతం మనతో పాటు అందెల శ్రీరాములు యాదవ్ గారు ఉన్నారు, మహేశ్వరం నియోజకవర్గం. సో శ్రీరాములు గారు చెప్పండి, ఈరోజు చేపట్టినటువంటి ధర్నా కావచ్చు, తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, నిజంగా కేసీఆర్ దీంట్లో దోషిగా ఉన్నారని చెప్పేసి ఇంకా నిర్ధారణ కాలేదు. మీరు ఎందుకు దీన్ని ఇంత హడావిడి చేస్తున్నారు? హడావిడిగానే గతంలో కూడా చెప్పినాం, ఫోన్ ట్యాంపరింగ్ జరుగుతుందని భారతీయ జనతా పార్టీ ఎన్నోసార్లు చెప్పింది. ఇలా 1200 మంది మీద ఫోన్ ట్యాంపరింగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి చెప్పండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ, నేషనల్ జనరల్ సెక్రటరీ సంతోష్ మీద ఫోన్ ట్యాంపరింగ్ చేసారని చెప్పి ఆ రోజు ఆయన నిజంగా కూడా ఏ తప్పు లేకున్నా తీసుకొచ్చి ఇరికించి కేసులు వేయాలన్న ఉద్దేశంతో కేసీఆర్ వేయడం ఇంతవరకు న్యాయం. నిజంగా రేవంత్ రెడ్డి గారు చెప్పిన గతంలో నేను వచ్చిన వెంబడైనా జైలు తోలిస్తా అని చెప్పినా ఏమైంది అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఏమైందని రేవంత్ రెడ్డి గారితో అంటే మీ ఇద్దరి మధ్య డీల్ కుదిరిందా, మీరు ఇద్దరి మధ్య ఏమైనా సంభాషణ కుదిరిందా, సోనియా గాంధీ పిలిచి మీరు ఒక దగ్గర సెట్ చేసిందా మీరు చెప్పాలి. మీరు గతంలో చెప్పారు కదా, మా పాప ఎంగేజ్మెంట్కి కూడా నన్ను ఉండనీయకుండా చేసి నువ్వు వచ్చిన వెంబడే నేను తోలిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇలా 1200 మంది ఫోన్ ట్యాంపరింగ్ చేసిన అధికారులు చెప్తుంటే మరి ఎందుకు చర్య తీసుకుంటాడు రేవంత్ రెడ్డి గారు? కావాలని ఇద్దరు ఒకటైరు. గతంలో చెప్తున్న భారతీయ జనతా పార్టీ మేము కాదు అని బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పారు, కానీ మేము కాదని ఆ రోజు చెప్తే ఇలా నిజమైన తెలియదా తెలియ ఒకసారి ఆలోచించండి. నిజంగా కూడా ప్రజలు కూడా ఆలోచించాలి. ఇలా భారతీయ జనతా పార్టీ ప్రజల వైపు ఇలవాడి కొట్లాడుతుందంటే ఇలా భారతీయ జనతా పార్టీ నిజంగా చూడండి. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ లోపల ఒప్పందాలు కుదుర్చుకొని ఇలా ఫోన్ ట్యాంపరింగ్ 1200 మంది ఫోన్ ట్యాంపరింగ్ చేస్తే దాని మీద చర్య తీసుకోకుండా దాన్ని నిజంగా కూడా మీ శాత కాకపోతే సిబిఐకి అప్పచెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. నిజంగా మీరు ఆలోచించండి, 6 గ్యారెంటీ అని చెప్పి ఇలా 6 గ్యారెంటీలు తప్పుదో పక్కదో పడేయనికే కొన్ని కావాలని ఇలా డైవర్ట్ చేయనికే ఈయన కావాలని చార్మినార్ లోగో లేదని. అరే చార్మినార్ లోగో లేకపోతే కింద భాగ్యలక్ష్మి లోగో లేదు ఎందుకు అడుగుతున్నావు? అన్నీ అడుగుతున్నాం. కేటీఆర్ గారు నిజంగానే చార్మినార్ దగ్గర పోయినావు, మన పక్కనే భాగ్యలక్ష్మి అమ్మగారు కనిపించలేదా? అంటే హిందూ దేవాలు ఒక దిక్కు, నీకు ఇంకో దిక. కావాలని దీన్ని నిజంగా చెప్తున్నాము, కావాలని వీళ్ళిద్దరు ఒకటే నాటకాలు ఆడుతున్నారు. భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో విలేజ్గా మండల వైజ్గా ధర్నా వీళ్ళు చేసిన అరాచకాలను బయట తీసుకొచ్చి ఈ కేసీఆర్ గారిని, ఈ కేటీఆర్ గారిని జైలుకు తోల్పించేంత వరకు భారతీయ జనతా పార్టీ డిమాండ్ పడుతుంది. నిజంగా కూడా రేవంత్ రెడ్డి ఆ రోజు చెప్పాడు, షామ్ అన్నాడు, రక్కులు అన్నాడు. మరి ఎక్కడ వరి వీళ్ళందరి మీద ఎందుకు ఫోన్ కేసు పెడతావు? ఇవన్నీ కేసులు పెట్టి జైలు తోలుతావు అని రేవంత్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఓకే అండి, ఇంకోటి ఇప్పుడు సోనియా గాంధీని ముఖ్య అతిథిగా పిలుస్తున్నారు కదా. సో గతంలో బలిదేవత అన్నారు ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు పిలవడాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? బీజేపీ ఆహ్వానిస్తుందా? అన్న నువ్వు గతంలో ఆమె బలిదేవత అన్నాడు, మెడల్ నరుకుతా అన్నాడు, ఇలా దేవత అంటున్నావు, నీ ఇష్టం. అదేవిధంగా సుష్మా స్వరాజ్ గారు కూడా ఆ రోజు ఈ తెలంగాణకు సహకరించింది మా చిన్నమ్మ, వాళ్ళని కూడా గౌరవించు. మేము మీ గౌరవాన్ని కాంటాం, కానీ అధికారికంగా అధికారంలో ఉందని విలువాలి, అనాధికారంగా ఉన్న పిలుస్తున్నాం. అది ప్రజలు చూస్తారు. నిజంగా కూడా గౌరవించాలంటే చాలామంది గౌరవించు. నిజంగా తెలంగాణ సంస్కృతిని గౌరవించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు కేసీఆర్ గారిని కూడా ఆహ్వానించారు, బీజేపీ నుంచి ఎవరిని ఆహ్వానించలేదా? అరే నేను అదే చెప్తున్నాను, కేసీఆర్ వేరు కాదు, రేవంత్ రెడ్డి వేరు కాదు. వాళ్ళిద్దరు ఒకటే ఆకలి అయిన వాళ్ళు, ఇద్దరు ఒకటే దానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు, ఇద్దరు ఒకటే. ఆ 2 పార్టీలు కలిసి ఒకటే. ఇవాళ నిజంగా చెప్తున్నా, కేసీఆర్ పార్టీకి గతంలో చెప్పినాం అది టీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్ వస్తుంది, బీఆర్ఎస్కి వెళ్ళి వీఆర్ఎస్ అవుతుంది. ఓకే అన్న, మొత్తానికి ఎంపీ స్థానాలు ఎన్ని గెలుస్తారని చెప్పేసి అనుకుంటున్నాను? భారీ మెజార్టీ తోటి చాలా అత్యధికంగా సీట్లు గెలుస్తున్నాం. ఇలా 15 సీట్ల వరకు గెలిచేది భారతీయ జనతా పార్టీ. రాబోయేది అధికారంలోకి భారతీయ జనతా పార్టీ.
నరేంద్ర మోడీ గారు జూన్ 4 తర్వాత ప్రమాణ స్వీకారం చేయబోతుండు. అదేవిధంగా తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తుంది. డెఫినెట్గా పక్కా అంటారు. 100% అన్న రాసి పెట్టుకో. 100% ప్రజలకు నిజం ఏందని తెలిసింది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటని మత ప్రచారం లెక్క చేసినట్టు చేసి మనం రెండు ఒకటని చెప్తే ఇవాళ ప్రజలకు తెలిసింది. ఇవాళ ఎవరు ఒకటి ఎవరు కాలేదు. అది రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుంది. చెవేల్లో కోట్ల విశ్వేశ్వర గారు భారీ మెజార్టీతో గెలుస్తుంది. ఓకే, సో మొత్తానికి అయితే ఇక్కడ ఆనాడు బలిదేవత ఇప్పుడు దేవత ఎట్లయిందని చెప్పేసి కూడా ఇటు శ్రీరాములు గారు